హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే బీరకాయ శనగపప్పు కూర అయితే చూపిస్తున్నాను. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక కప్ దాకా బీరకాయని అయితే తొక్క తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటోని కూడా సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకొని 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి జీలకర్ర కాస్త చిటపటలాడినంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త వేగినంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయినంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి 4 పక్కల బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గనియ్యాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటో అనేది బాగా మగ్గి మెత్తబడుతుంది. ఇలా మెత్తబడిన తర్వాత మనం గంట ముందు నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా 1 కప్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కూరలో నుంచి నూనె బయటికి తేలుతున్నప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బీరకాయ శనగపప్పు 4 పక్కల బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1/2 గ్లాస్ దాకా వాటర్ కూడా వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనియాలి. ఇలా మగ్గనించేటప్పుడు కొద్దిగా రుచి చూసుకొని రుచి సరిపోకపోతే కారం ఉప్పు సరి చేసుకోవాలి. ఇక్కడ నాకైతే రుచి మొత్తం సరిపోయింది. ఇక పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంకొక 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టి సిమ్లో పెట్టుకొని అయితే మగ్గనించుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే బీరకాయ శనగపప్పు కూర అయితే రెడీ అవుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.